ఇవాళ తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు రవీంద్ర భారతిలో 10th రిజల్ట్స్ ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది తెలంగాణలో 10వ తరగతి పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 2,650 కేంద్రాల్లో 10th ఎగ్జామ్ నిర్వహించారు. ఇప్పుడు విద్యార్థులంతా ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గతంలో 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు CGPA ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. మార్కుల మెమోలపైన సబ్జెక్టుల వారీగా మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్ ప్రింట్ చేస్తారు. చివరిగా విద్యార్థి పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనే వివరాలను ముద్రిస్తారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 10th పరీక్షలు జరిగే ఎగ్జామ్స్ పూర్తవగానే రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టారు. ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 3వ వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత కోడింగ్, డీకోడింగ్ వంటి సాంకేతిక అంశాలను పూర్తి చేశారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం ఇవాళ ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఫలితాలు ప్రకటన పూర్తవగానే సప్లిమెంటరీ పరీక్షా తేదీలతో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తేదీల వివరాలను విద్యాశాఖ అధికారులు ప్రకటించనున్నారు.